సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. రఘురామకృష్ణరాజు గారు ఉండిలో గెలిచేందుకు అవకాశం ఉందని చెప్పేసి ఆరా మస్తాన్ గారు చెప్పారు. చాలా సర్వే సంస్థలు చెప్పాయి మీరు గెలవరని చెప్పారు. సో ఏంటి కట్టుబడి అంటే ఇక్కడ నేను చెప్పిన ప్రతి వాక్యలో కట్టుబడి ఉంటానండి. అసలు వెనక్కి తగ్గేదేలే. నిందాక చెప్పాను, ఆరా మస్తాన్ గారు కూడా ఏదో ఒత్తిడికి లొంగాడు. ఏంటి ఇప్పుడు ఒత్తిడికి లొంగి అంటే మీకు పాజిటివ్ ఇస్తేనేమో ఆయన మంచి చేసినట్టు, ఇవ్వకపోతే ఒత్తిడికి లొంగారు అన్నట్టు. నౌ ఆరా మస్తాన్ సర్వే ఈజ్ వెరీ పాజిటివ్, నాట్ వెరీ పాజిటివ్. సంతృప్తికరంగా ఇచ్చారు కానీ పూర్తి స్థాయిలో అసంతృప్తిగా ఉంది అంటాను. లీగాలిటీలో ఇల్లీగల్. మోహన్ బాబు గారు లాగా మాట్లాడుతున్నారా? అంతే కదా. ఇప్పుడు తాను బహిరంగంగా ఇప్పుడు కనీసం 3వ తారీఖు దాకా వాళ్ళు మనస్ఫూర్తిగా బతకాలి, ఇద్దరు పోవాలిగా, పోవాలక్కర్లేదు. అంటే ఆయన ఓడిపోవాలని గతంలో చెప్పాను మీకు నేను. ఆయన నాకు మంచి మిత్రుడు, నాకు సహాయకారి, నా బిడ్డ చదువుకి ఆయన హెల్ప్ చేశాడు, వ్యక్తిగతంగా మంచివాడు. కాకపోతే ఆయన వ్యాఖ్యలు కొంత ఇబ్బందికరంగా మారుతున్నాయి కాబట్టి కాస్త ఇబ్బందికర పరిస్థితుల్లో టఫ్ ఫైట్ ఇస్తాడు అనుకున్న సందర్భంలో కూడా అతి స్వల్ప మెజారిటీలో అయినా సరే ఇక్కడ ఉండిలో వైసీపీ గెలుస్తుంది. ఓకే, ఉండిలో వైసీపీ గెలుస్తుంది. తెనాలికి సంబంధించి నాదెండ్ల మనోహర్ గెలుస్తారని చెప్పేసి కూడా సర్వే సంస్థలు చెప్తున్నాయి. అక్కడ కూడా మన శివకి కొంచెం కష్టంగా ఉంటుంది. అంటే అక్కడ అదే రకంగా వచ్చిందంటే ఆ రోజు గొడవ అయింది, ఎవరెవరిని కొట్టుకున్నారు, వాళ్ళ కమ్యూని వాళ్ళు కొట్టుకున్నారు, అది ఇంకో కమ్యూని కూడా ఇంకో రకంగా ఉండేది కాదు కదా. సో ఆ ఇంపాక్ట్ ఏదన్నా ఆలోచించామని తప్పితే అక్కడ కూడా శివకోన గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. లోకేష్ మంగళగిరిలో కూడా గెలుస్తున్నారు లోకేష్ గారు. గతం మనం చెప్పాం అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 2000 నుంచి 3000 ఓట్లతో గెలిచే అవకాశం ఉంటుంది. పోతే 10,000, వస్తే 3,000. నేను ఏమంటున్నానంటే లోకేష్కి అలా అసెంబ్లీకి రావాలి నేను కోరుకుంటున్నాను. చంద్రబాబు గారు లేకుండా లోకేష్ ఎలా అసెంబ్లీ నడుపుతారు దాన్ని ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ని ఈ టర్మ్లో కనుక దించినట్టయితే బాగుండేది. ఈ టర్మ్ దించాలి. 2014-19 మధ్య దూరంగా ఉంచి ఈ టర్మ్ దించినది బాగుండేది. సో కొంత టైట్ ఫైట్ ఉంది అక్కడ. సో ఎనివే మనకేమి వాళ్ళందరికీ శత్రువులేం కాదు, మన మిత్రులేం కాదు. రేపు పొద్దున జనసేన వచ్చినా నా ఎత్తున పెట్టరు, జగన్ వచ్చినా నాకు ఎత్తున పెట్టడు. మాకు నోటుతో తప్పితే ఇంక ఉపయోగం లేదు, మా ఆయాసం మాకు. సో కాబట్టి ఏంటంటే ఆరా మస్తాన్ సర్వేలో కొంత నిగూఢత్వాన్ని దాచాడు. నిగూఢత్వం దాస్తే 4వ తారీఖు బయటపడింది దాంట్లో. ఇప్పుడు సర్వే సంస్థ ఏదైనా 100కి 100% వాళ్ళు చెప్పరు కదండి. అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ లో వారు తిరిగినప్పుడు. ఇందాక ఒక ఇంటర్వ్యూలో తరచి అడిగారు, నేను కొన్ని చెప్పలేనండి, 80% జరిగింది, అది ఎగ్జాంపుల్ వేసాం మేము, పెరగచ్చు, ఫిగర్ పెరగచ్చు అంటున్నాను. నేను అదే పెరిగితే మంచిదే కదా. ఇప్పుడు అంటే వైసీపీకో టీడీపీకో ఎవరికి పెరిగినా మంచిదే కదా. నేను 107 స్థానాలని డైరెక్ట్గా చెప్పుకున్నాను. ఒక్క సరస్సు ఎందుకు చెప్పట్లేదు అంటాను నేను. సార్ నేను చెప్తాను దానికి. ఇప్పుడు మీరు ఇండిపెండెంట్ పర్సన్ సార్, మీరు ఇండిపెండెంట్ పర్సన్. అక్కడ వాళ్ళు ఏంటి జనారణ్యంలో తిరిగి జనాల సేకరణ. ఐఎమ్ నాట్ ఇండిపెండెంట్ పర్సన్. నా వెనక ఒక క్యాడర్ ఉంది, నా వెనక పబ్లిక్ ఉంది, నాకు క్రెడిబిలిటీ ఉంది. నేను కాదన, నేను పూర్వ చరిత్ర ఉన్న వ్యక్తిని నేను. సరే మీరు క్రెడిబిలిటీ పోగొట్టుకుంటానా, లేకపోతే వేగ్గా గెలిచేస్తుంది అయిపోయింది జ్యోతిష్ చెప్పను అంటలా నేనేమి. ఇక్కడ చెప్పే అంశాల్లో కాంక్రీట్ లోపించింది అంటున్నాను. ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 151 అని కాలం చెప్పుకొచ్చాడు. అంటే కనీసం సహజత్వానికి ఆ స్థాయికి ఒక సీఎం ఆ స్థాయిలో చెప్పాడంటే దాని బ్యాక్గ్రౌండ్ ఆలోచించుకోవాలి మనం. ఇప్పుడు అదర్స్ 3% ఓటింగ్ ఎట్టిపేస్తారు, ఏ సర్వే సంస్థ అయినా అదర్స్ 3% ఇచ్చారు, అది ఎట్టిపక్కేస్తాడు. ఇండిపెండెంట్గా పోటీ చేశారు చాలా మంది రెబల్ అభ్యర్థులు. అంటే ఇక్కడ దాంట్లో నోటా కూడా ఉంటుంది అదర్స్ లోనే. ఎంత 20%, ఇప్పుడు 81 అంటే మిగతా 19% పోలింగ్ నమోదు అవ్వలేదు. కొన్ని సర్వేలేమో ఇద్దరి మధ్య 7% గ్యాప్ అంటున్నారు. కేకే సర్వే 20% గ్యాప్ చూపిస్తున్నారు. సరే కేకే సర్వేని వదిలేసింట, ఇది తప్పే ఉందండి. 1000 కోట్ల బెట్టింగ్లు జరుగుతున్నాయి కేకే సర్వే మీద, తెలుసా మీకు? కేకే సర్వేని నమ్ముకొని దాన్ని బయటికి ప్రొడ్యూస్ చేసి బెట్టింగ్లు పెట్టించారు కదా. ఇప్పుడు నాకు వచ్చే ఫోన్లు ఏంటి, ఏమంటే మీరు టీవీలో చెప్పారు మేము చంద్రబాబు గెలుస్తున్నాడని చెప్పి ఓడిపోతున్నారండి, వదిలిపెట్టాం, వస్తాయా? ఓడిపెట్టమన్నాడు వాళ్ళని. సో కాబట్టి ఏంటంటే 2004వ తారీఖున
పూర్తి స్థాయిలో వైసీపీ 131 వరకు రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకే 130 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.